నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. జూబ్లీ బైపోల్ హీట్ ఎక్కిస్తున్న వాతావరణం. మరి మూడు పార్టీలు కూడా మేమంటే మేము, మాదంటే మాది అంటూ కూడా పై చేయి అక్కడ సాధించేందుకు మరి మూడు పార్టీలు కూడా తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఒక పార్టీకి పట్టు సాధించుకోవాలి అని, మరొక పార్టీ చూసినట్లయితే మా సిట్టింగ్ స్థానాన్ని మేమే మరి పదిలంగా ఉంచుకోవాలి అని, మరి మరో పార్టీ చూసినట్లయితే మా బలం ఇంత ఉంది అంటూ కూడా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇదే క్రమంలో మరికొద్ది రోజుల్లో పోలింగ్ దగ్గర కూడా వెళ్ళబోతున్న పరిస్థితి ఉంది. అయితే తాజా పరిస్థితులలో ఎలా ఉంది, మరి బీజేపీ అవకాశాలు ఎలా ఉన్నాయి, మరి లంకల దీపక్ రెడ్డి గారి యొక్క అభ్యర్థిత్వం ఎలా ఉంది, మరి ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఎలాంటి పవనాలు బీజేపీకి అనుకూలంగా వస్తున్నాయా అన్న ప్రశ్నలు వస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో స్టూడియోలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు అండెం రామరెడ్డి గారు. వీరు బీజేపీ రాష్ట్ర నాయకులు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉందండి జూబ్లీ హిల్స్ బైపోల్, మీ యొక్క ప్రచారం ఎలా సాగుతుంది? మంచిగా నడుస్తుందండి, మంచిగా జరుగుతుంది. బీజేపీ ప్రచారం స్ట్రాటజిక్ గా ఉంటుంది. ఓకే, ఇంట్లో ఏంటంటే తెలుగులో ఒక సామెత ఉంది, ముందుగా ముడిసినోడు పండగ గుర్తు తిరగటాన్ని. ఒకటి ఓటర్ సైకాలజీ ఏంటంటే ముందు బాగా ప్రచారం చేస్తే బోర్ కొడుతుంది, తర్వాత ప్రచారం చూస్తారు వాళ్ళు. అంటే లేటెస్ట్ అంటే లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినట్టు ముందుగా వచ్చిన ప్రచార ఆర్భాటాలను చూసినాక అవి వాళ్ళకి ఓటర్కు బోర్ కొడుతుంది. తర్వాత మిగతా వాళ్ళ ప్రచారం ఎలా ఉందని వాటి మీద దృష్టి పెడతారు ఓటర్. ఈ సైకాలజీని బీజేపీ బాగా క్యాప్చర్ చేస్తుంది ఎప్పుడైనా. మరి అపరచాణికుడు మరి కేసీఆర్ గారు రాజకీయాలలో చాణక్యత్వం, అతని యొక్క నిపుణత చూపిస్తారు. మరి అంత ముందు నుంచి కూడా నోటిఫికేషన్ దగ్గర నుంచి కూడా ఆయన ముందున్నారు, అభ్యర్థిని ఎంపిక చేసుకోవడంలో ముందున్నారు, సో నామినేషన్ వేయడంలో కూడా ముందున్నారు. మరి ఈ విషయం ఆయన తెలియదంటారా? ఆయన అంత అపరచాణికుడు అయితే గత లోక్సభ ఎన్నికల్లో 0 ఎందుకు వస్తాయి వాళ్ళకు? ఓకే, ఒక్క సీటు కూడా లోక్సభ ఎన్నికల్లో రాలే వాళ్ళకు. అంతకుముందు 40% ఓట్లు 37-38% వచ్చిన ఆయన 17% ఓట్లకు పడిపోయాడు. సో ఏ చాణక్యత అనేది అన్నిసార్లు పనికిరాదు ఆయనకు. అందులో వాళ్ళ పార్టీకి ఏంటంటే చనిపోయిన సింపతి వాడుకుందాము. ఇంకోటి బీజేపీకి ఏంటంటే టికెట్ల పోటీలో ఘర్షణ రభసైకి ముందే డిక్లేర్ చేసుకుంటే ఆ లొల్లి తప్పుతుందని వాళ్ళది. బీజేపీకి అది ఉండదు. టికెట్ల లొల్లి అనేది అతి పెద్ద కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఉన్నట్టు ఉండదు. కాబట్టి బీజేపీ ఏంటంటే అభ్యర్థిని, ఇంకొక విషయం కూడా ఏమిటంటే బీజేపీ బీసీ అభ్యర్థికి ఇద్దామనే ఆలోచన కొంతమందిలో నాయకుల్లో వచ్చింది. పార్టీ నిర్ణయం తీసుకోలే, నడుస్తుంది. ధర్మపురి అరవింద్ గారే అన్నారు ఈయనకిస్తే బాగుంటుందని. సో అట్లా బీసీ గట్టికైనట్టు వేరే పార్టీ నుంచి వస్తే కొంతమంది ప్రపోజ్ చేశారు. పార్టీ ఇంకా నిర్ణయం ఏం జరగలేదు. దీపక్ రెడ్డి లాస్ట్ టైం పోటీ చేసి, అంతకుముందు శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు టీఆర్ఎస్ శ్రీధర్ రెడ్డికి 8,000 ఓట్లు వచ్చినాయి 2018లో బీజేపీ నుంచి చేస్తే 27,000 ఓట్లు తెచ్చుకుండు. కాబట్టి 20,000 అంటే 8,000 నుంచి 20,000 అంటే 3 రెట్లకు పైగా. అంటే ఇప్పుడు కేవలం ఆ ఓటు బ్యాంక్ ని పెంచుకోవడానికి ఇప్పుడు పోటీలో దిగారా, లేకపోతే ఎలా తీసుకోవచ్చు అంటారు? ఓటు బ్యాంక్ పెంచుకో. మరి రఘునందన్ రావు గారు దుబ్బాకలో ఒకసారి 20,000, ఒకసారి 25,000 వచ్చినాయి. నెక్స్ట్ టైం ఎలక్షన్ 85,000 వచ్చినాయి, గెలిచిండు. అక్కడ ఏంటంటే ఇట్లా ఉండదు. 5,000 పెరిగింది, 20% పెరిగిన దగ్గరనే గెలిచినాం. 300% ఏవో పెరిగిన దగ్గర గెలుస్తాం ఇంకా గ్యారంటీగా. కాబట్టి జూబ్లీ హిల్స్ పరిస్థితి. ఓకేనండి, ఒకసారి మనం 2023ని ప్రాతిపదికగా తీసుకొని 2023 కంటే ముందు బీజేపీ ఎలా ఉంది, ఎన్ని సీట్లు సంపాదించుకుంది, 2023 తర్వాత ఎలా ఉంది ఒకసారి వివరిద్దాం. 2023 కన్నా ముందు అంటే 2014లో మాకు 7% ఓట్లతోని టీడీపీతో పొత్తుండే అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. 5 కూడా సిటీ బేస్డ్ వచ్చినాయి, హైదరాబాద్ సిటీని టీడీపీ బీజేపీ అలయన్స్ లో. 2018లో 7% ఓట్లతోని ఒకటే రాజాసింగ్ సీట్ గెలిచినాం. మేము ఏడగెలలేదు. కానీ మళ్ళీ ఉప ఎన్నికల్లో దుబ్బాక గెలిచినాం, హుజరాబాద్ గెలిచినాం. ఈవెన్ మునుగోడు కూడా గెలుపు దగ్గరికి వచ్చి ఇక కేసీఆర్ అధికార దుర్వినియోగం వాటితో కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది, 9,000 10,000 ఓట్లతో. కాబట్టి బీజేపీ లోక్సభ ఎన్నికలకు వస్తే అంతకుముందు టీడీపీ పొత్తులో ఒకటే గెలుచుకున్నాం మేము 2014లో. ఒకటే బండారు దత్తాత్రేయ గెలిచిండు, ఇంకో సీట్ గెలవాలి 14లో. అదే 18లో సొంతంగా 4 గెలుచుకున్నాం లోక్సభ స్థానాలు. 2023లో 8 స్థానాలు. రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ధీటుగా 8 స్థానాలు గెలుచుకొని గతంలో అధికారం ఉండి 37% అసెంబ్లీ ఓట్లు 39 సీట్లు గెలిచిన బీఆర్ఎస్కు 0 చేస్తూ 8 లోక్సభ స్థానాలు మేము గెలుచుకున్నాం. పార్టీ ఎంత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఈ మధ్య ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ టీచర్స్ దాంట్లో బీఆర్ఎస్కు పోటీ చేసే ధైర్యమే లేదు, పోటీ చేయలేకపోయింది. కాంగ్రెస్ పోటీ చేసిన ఒక్కటి గెలవలే. మేము ఒకసారి ఇంకోసారి 3 స్థానాలు మేము గెలుచుకున్నాం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ ఏది గ్రాడ్యుయేట్ సీట్ కానీ, ఉత్తర తెలంగాణ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఈ 4 గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ 2 గెలుచుకున్నాం ఒకేసారి. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సో బీజేపీ బలం తెలంగాణలో పెరిగింది.
విద్యావంతుల్లో బాగా ఉంది అన్నట్టు. టీఆర్ఎస్ పోటీ చేయలేని పరిస్థితి, 0 స్థానాలు తెచ్చిన పరిస్థితి లోక్సభలో. కాబట్టి బీజేపీ పెరిగింది. కాంగ్రెస్ మీద గత 20 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది హామీలు అమలు చేయక. అది మైనస్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారం మారినది కొద్దీ ఎంఐఎం పార్టీ ఎవరి కాంగ్రెస్ అధికారం కాంగ్రెస్తో ఉంటుంది, బీఆర్ఎస్ అధికారులతో బీఆర్ఎస్తో ఉంటుంది. కాబట్టి అట్లా ముస్లిం ఓట్లు బీఆర్ఎస్కి పడ్డ ఓట్లు ఈ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ మార్చే ప్రయత్నం చేస్తుంది. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం ఓట్ల కోసం వెంపర్లాట బాగా తీవ్రంగా చేసింది. ఆ సల్మాన్ ఖాన్ అని ఒకతను కరోనా టైంలో ప్రజల పైసలు దోచుకున్నాడు. వాళ్ళు ఎవరో ప్రాబ్లం పేషెంట్స్కి హెల్ప్ చేస్తాం నేను ట్రస్ట్ ఏదో పెడితే డబ్బులు ఇస్తే వాళ్ళకి పంపలి మింగిండు, కేసు బుక్ అయి జైలుకు పోయిండు. అలాంటి క్రిమినల్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ముస్లిం ఓట్ల కోసం. యాక్చువల్గా ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసుకున్నారు. తర్వాత మరి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడం జరిగింది. అదే కదా జరిగింది మొన్న. అదే కానీ ఆయన అంతకుముందు వీడియో కూడా ఏముందంటే బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు అన్యాయం చేసి మాట్లాడిన ఆయన మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన మళ్ళీ క్షమాపణ కూడా చెప్పిండట. అంటే వచ్చిండు ఆయన కోసం గంట వెయిట్ చేసిండు కేటీఆర్. ఒక క్రిమినల్ ప్రజల సొమ్ము తిన్నోడు జైలు పోయేటానికి, ఎందుకంటే ఈయన చెప్తే ముస్లిం ఓట్లు పడతాయి. ముస్లిం ఓట్ల కోసం 2 వెంపర్లాట చేస్తున్నాయి. జూబ్లీహిల్స్లో 25%, అరౌండ్ 26% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఈ 26% కోసం 2 పార్టీలు పోటీ పడుతుంటే మిగతా 74-70% ఉన్న ఓటర్స్ ఆలోచిస్తారు కదా, అది రివర్స్గా బీజేపీకి వస్తాయి కదా. అదే ఇంతకుముందు ఇప్పుడు డిస్కషన్ కూడా జరిగినట్టు ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏదైతే ముస్లిం ఓట్ల కోసం వెంపర్లాడుతున్నాయో అది చూసి హిందూ ఓట్లు మాకు రక్షణ బీజేపీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని నమ్ముకుంటే 2 డివిజన్లు 6 డివిజన్లు 2 ఎంఐఎం గెలుచుకుంది, షేక్పేట ఇంకోటి ఎర్రగడ్డ. కాబట్టి బీజేపీ లేకపోతే ఇది పాత బస్తీలాగా మారిపోతుంది ఎర్రగడ్డ జూబ్లీ డివిజన్. కాబట్టి బీజేపీ అని ఇప్పుడు హిందువులో వచ్చింది. మేము కొద్దిగా లేట్గా స్టార్ట్ చేస్తాం కానీ దూసుకుపోతాం ప్రచారాలు ఎప్పుడైనా. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా జేబుల నుంచి డబ్బులు ఖర్చు పెట్టుకొని సొంత తిండి తమ తిండి పని చేస్తారు. మిగతా పని అందరు చెప్పింది, జయప్రకాష్ అని చెప్పిండు, ఈవెన్ ఎమ్మెల్సీ నాగేశ్వర్ కూడా చెప్పిండు, ఎంతోమంది చెప్పారు. బీజేపీ కార్యకర్తలు డెడికేటెడ్గా సొంతంగా పనిచేస్తారు. అది ఎలక్షన్ క్యాన్వాసింగ్లో ప్రత్యక్షంగా కనపడుతుంది. పర్టికులర్లీ ఉప ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం నుంచి వాలంటరీగా వచ్చి వేల మంది ఇంటింటికి వెళ్ళి మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, దేశ రక్షణ కార్యక్రమాలు ఎంత అద్భుతంగా చేస్తుండే. ప్రపంచం నెంబర్ 1 లీడర్ 9 సంవత్సరాల నుంచి మోడీ గారు. అదే ట్రంప్ అమెరికా అధ్యక్షుని తిక్కలేశాలు ఎట్లున్నాయి, మోడీ గారి సమతుల్యంతో బ్యాలెన్స్గా నిర్ణయాలు ఎట్లున్నాయి. కాబట్టి పాకిస్తాన్ను అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చిండు మోడీ గారు. అంతమంది కాంగ్రెస్ పాకిస్తాన్ లేపింది. సో ఇవన్నీ నిర్ణయాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. ప్రతి కార్యకర్త కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి జరుగుతున్నాయి. అవన్నీ తీసుకెళ్తారు, బీజేపీ గెలుస్తుంది.